హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ ఇండియన్ కిచెన్. సో ఈరోజు అయితే మనం విజయవాడలో ఉన్నాము. విజయవాడలో జిస్మత్ జైల్ మండిలో అయితే ఈరోజు మనం ఉన్నాము. ఒక మంచి ఫుడ్ తినాలి అని అనిపిస్తుంది కదా, నాన్ వెజ్. సో అందుకోసమని మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ మండి అయితే హైదరాబాద్ లో చాలా ఫేమస్ అండ్ ఇక్కడ విజయవాడలో కూడా ఇది సూపర్ హిట్ అన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ మెనూ ఉంటదంట. అండ్ ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాము, వీళ్ళతో మాట్లాడదాము, వీళ్ళ రెసిపీస్ ఎలా చేస్తారో చూద్దాము, వీళ్ళ కిచెన్ చూద్దాము, వీళ్ళ ఫుడ్ టేస్ట్ చేద్దాము. నేను అన్ని తిని టేస్ట్ చేసి మీకు కూడా నేను రివ్యూ ఇస్తాను. విజయవాడ జిస్మత్ మండి ఫ్రాన్సిస్ ఓనర్ భూపేష్ గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి అసలు ఇక్కడ విజయవాడలో ఎలా రెస్పాన్స్ ఉంది మండికి అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారండి? యా, సో చెప్పండి అసలు ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ మండి పెట్టినప్పుడు? రెస్పాన్స్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఇది ఏప్రిల్ 5 years కంప్లీట్ అవుతుంది. 5 years అవుతుందా ఇక్కడ పెట్టి? నైస్. ఫ్రమ్ బోత్ స్టూడెంట్స్ అండ్ ఫ్యామిలీ దే హ్యాడ్ ఎ హ్యూజ్ రెస్పాన్స్. చాలా బాగుంది. ఐ డోంట్ నో అండ్ స్టిల్ ఇదే రెస్పాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే విధంగా మేము కూడా వాళ్ళు ఏదైతే ఇప్పుడు దాకా మేము ఏదైతే ఈ క్వాలిటీ అండ్ ఇదంతా మెయింటైన్ చేసాము. సో ఇక్కడ అయితే ఈ మండి పెట్టి 5 years అయితే కంప్లీట్ అవుతుందంట. సో మనం రాగానే ఎంట్రన్స్ లో నాకు ఒక సూపర్ విషయం అయితే కనిపించింది. ఇక్కడ చూడొచ్చు. సో నేను ఇక్కడ రాగానే చూసాను, ఇక్కడ ఏదో జంబో తింటే 15,000, ఇది తింటే 5,000 అని ఏదో ఉంది. సో దీని గురించి చెప్పండి మాకు. యాక్చువల్లీ ఇది 5 members కి వచ్చే క్వాంటిటీ అండి. చికెన్ మండి 5 rupees మేము ప్రొవైడ్ చేస్తాం. అది కనుక 15 minutes లో సింగిల్ పర్సన్ 15 minutes లో కంప్లీట్ చేస్తే 15,000 క్యాష్ ప్రైజ్ వస్తుంది. అదే సేమ్ క్వాంటిటీ 3 persons 10 minutes లో కంప్లీట్ చేస్తే 5,000 క్యాష్ ప్రైజ్ వస్తుంది. ఇది విన్ అయ్యారండి. 3 members విన్ అయ్యారు. ఒక 2 persons విన్ అయ్యారు. ఇప్పుడు 2 persons అయ్యారా? సూపర్. సో గైస్ మీరు కూడా ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు. మంచిగా మండి ఫ్రీగా తినేయొచ్చు అండ్ ఫ్రెండ్స్ తో ఫన్ అండ్ గేమ్స్ లాగా కూడా అనిపిస్తుంది. సో ఇలాంటి మంచి ఆఫర్ అయితే వీళ్ళ దగ్గర రన్ చేస్తున్నారు. సో మీరు కూడా ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. అండ్ భూపేష్ గారు, జనరల్ గా విజయవాడలో మండి స్టైల్ చాలా తక్కువ కదా, మీరు పెట్టి 5 years అవుతుందని అంటున్నారు. సో ఎలా ఉంది రెస్పాన్స్ ఇప్పుడు మీకు? ఇప్పుడు దాకా అయితే వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు విజయవాడ పీపుల్. చాలా బాగుందండి ఇప్పుడు దాకా. చాలా అటు యూత్ గానీ ఫ్యామిలీస్ గానీ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇప్పుడు దాకా. అండ్ వీ నీడ్ టు గ్రేట్ఫుల్ టువర్డ్స్ దెమ్. చాలా బాగుంది. పర్ డే ఎంత మంది విజిట్ అవుతారు జనరల్ గా? ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ వీక్ డేస్ అయితే అరౌండ్ ఒక 100 batches అలా అవుతుంది. వీకెండ్స్ అయితే ఒక 140-150. ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమని చెప్తారు మీకు? యాక్చువల్ గా ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఆ టేస్ట్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్లే వచ్చిందని మేము అనుకుంటున్నాం. అండ్ వి డిడ్ంట్ హ్యావ్ ఎనీ రిమార్క్ టిల్ డేట్. క్వాలిటీ విషయంలో ఆ టేస్ట్ విషయంలో ఇప్పుడు దాకైతే లేదు. ఆబ్వియస్లీ జిస్మత్ అంటే ఆల్రెడీ చాలా ఫేమస్. హైదరాబాద్ లో అయితే మాకు జైల్ మండి అనేది ఒక మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేయడం వేరు, దాన్ని ఇన్ని ఇయర్స్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయడం వేరు. సో వీఆర్ డూయింగ్ దట్ యాజ్ ఆఫ్ నౌ. సో ఎలా ఫీల్ అవుతారు ఈ థీమ్ అంతా చూసి? స్టార్టింగ్ లో ఎలా అనుకునే వాళ్ళు అసలు? మీరు కూడా రండి, యాక్చువల్లీ నేను చూపిస్తాను, చూడొచ్చు మా జైల్ మండి థీమ్ అంతా మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. యాక్చువల్లీ పిల్లలు బాగా ఎగ్జైట్ అవుతారండి. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇంత డార్క్ థీమ్ చూసి మేము రియల్ గా ఉండాలనేసి అవి చాలా డల్ లైటింగ్ అదంతా సెట్ చేసాం. పిల్లలు స్టార్టింగ్ లో వచ్చి భయపడేవాళ్ళు, బట్ వన్స్ ఒక 2 minutes 3 minutes అయ్యాక దే ఆర్ రియల్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీస్ కూడా లైక్ 2017 లో ఇది స్టార్ట్ అయిందండి గుంటూరులో. దెన్ 2021 లో ఇక్కడ ఉంది. లిటరల్లీ దే వర్ లైక్ థీమ్ అండ్ ఫుడ్ కోసం రిపీటెడ్లీ దే ఆర్ విజిటింగ్. అండ్ ఫొటోస్ దిగడం కోసం ఒక 10 minutes ఎక్స్ట్రా తీసుకోవడం. అండ్ ఈవెన్ వీఆర్ మాకు బయట వెయిటింగ్ ఉంటుంది. వీ నీడ్ టు గో అండ్ రిక్వెస్ట్ చేసుకోవాలి, ప్లీజ్ అండి కొంచెం. దే ఆర్ టూ అట్రాక్టివ్ టువర్డ్స్ ద థీమ్. సో ఇది చాలా డార్క్ గా ఉంటది కదా, సో మీరు అన్నట్టు పిల్లలు భయపడ్డం అదంతా ఓకే. అసలు జైల్ కాన్సెప్ట్ పెట్టాలని ఐడియా ఎలా వర్కౌట్ అయింది అసలు? ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ ద ఫౌండర్ మహేష్ గారు ఉన్నారు కదండి, ఆయన కాన్సెప్ట్ ఇది, ఆయన థాట్ ఇది. సో ఆయన 2017 లో ఫస్ట్ గుంటూరులో స్టార్ట్ చేసినాక ఒక 1 year కి ఈ థాట్ వీ నీడ్ డూ సంథింగ్ స్పెషల్. సో ఇండియా వైడ్ గా ఎక్కడ లేని విధంగా దీన్ని కాన్సెప్ట్ ని చేయాలనేసి స్టార్ట్ చేశారు. దెన్ వీఆర్ స్ప్రెడ్
అక్రాస్ త్రూ ఏపీ అండ్ తెలంగాణ, కర్ణాటక అట్లా. సో జైల్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ పెట్టగానే అసలు ఇక్కడ విజయవాడ పీపుల్ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇది ఏమన్నా చాలా కొత్తగా అనిపించి అప్పుడు దాకా ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది లేదండి, ఓకే మేము ఇంట్రొడ్యూస్ చేసింది విజయవాడకి. సో ద ఫెల్ట్ వెరీ స్పెషల్, చాలా మంచిగా అట్రాక్ట్ చేసింది జనాల్ని. ఓకే మా ఫుడ్ వేసేయడానికి కారణం కూడా ఇదే. ఫస్ట్ వాళ్ళు థీమ్ చూసి జైల్ కాన్సెప్ట్ ఏంటిది అనేది ఒకటి ఆలోచించుకొని వచ్చి ఇంకా దేవర్ అడిక్టెడ్ టు ద ఫుడ్. అంత మంచి టేస్ట్. జైల్ మండి కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు అసలు విపరీతంగా జనాలు రీల్స్ చేసుకోవడం కానీ అప్పుడు టిక్టాక్ అదంతా ఉంది, విపరీతంగా అసలు జైల్ మండి అని అయితే ఫుడ్ పక్కన పెట్టేసి అసలు ఆ థీమ్ కోసం ఎక్కువ మంది వచ్చారు. కాన్సెప్ట్ చాలా బాగుంది అని చెప్పి. సో ఇప్పుడు కూడా ఇంకా అదే స్టిల్ వి ఆర్ గెటింగ్ న్యూ కస్టమర్స్ అండ్ రిపీటెడ్ కస్టమర్స్ ఎట్లోనో ఉంటారు. అండ్ ఎవరైతే ఈ కొత్తగా తెలుసుకుంటున్న వాళ్ళు వస్తున్నారు, దే ఆర్ వండరింగ్ టువర్డ్స్ ద థీమ్. ఓకే స్టిల్ వీ కెన్ ఫీల్ దట్ న్యూ కొత్త కస్టమర్ వచ్చినప్పుడు ఓకే వి హావ్ స్టార్టెడ్ న్యూలీ, ఆ ఫ్రెష్ ఫీల్ అనేది ఉంటది, మాకు ఉంటది వాళ్ళకి ఉంటది. ఇప్పటికీ అదే ఎక్సైట్మెంట్ ఉంది జనాల్లో. సో ఎవరైనా ఇప్పటి వరకు విజిట్ అవ్వకపోతే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా 5 years అయితే కంప్లీట్ అయిందంట రన్ చేసి. ఒకసారి అంబియన్స్ అంతా చూద్దాము. యాక్చువల్లీ ఇది వచ్చేటప్పటికి డౌన్ సీటింగ్ అండి, 2 type ఆఫ్ సీటింగ్స్ ఉంటాయి. ఇది డౌన్ సీటింగ్ అండ్ టేబుల్ సీటింగ్ కూడా ఉంటదండి. సో ఇక్కడ కింద కూర్చొని తినొచ్చు. అవునండి, నైస్. ఓకే అండ్ టేబుల్ సీటింగ్ కూడా ఉంటది. ఓకే కింద కూర్చునేవి కొన్ని ఉన్నాయా ఇట్లా పెట్టి, కొన్ని టేబుల్ లో కూడా ఆఫ్ ద పార్టీషన్ అని కింద కూర్చునేది ఉంటది. ఇదంతా టేబుల్ సీటింగ్ ఎట్లా ఉంటుంది, టేబుల్ సీటింగ్. ఓకే డోర్స్ అంతా కూడా జైల్ లాగానే యా వి కెన్ మూవ్ ఇట్. వన్స్ కస్టమర్ లోపలికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేస్తాం. ఇఫ్ దే నీడ్ ఎనీ హెల్ప్ అంటే స్విచ్ ఆన్ చేయడమేనండి. దే నీడ్ నాట్ టు షౌట్ ఆర్ దే నీడ్ నాట్ టు కమ్ అవుట్. ఓకే వాళ్ళు జస్ట్ అక్కడ బెల్ కొట్టినట్టు వెయిటర్ కాల్ స్విచ్ ఉంటది అక్కడ, ఓకే అది ఆన్ చేస్తే వెయిటర్ వచ్చేసి ఏం కావాలి. సో ఎవరైనా ఏదైనా అవునవునండి, అక్కడ వెయిటర్ కాల్ స్విచ్ ఉంటది. సో కస్టమర్ కూర్చున్నాక అట్లా స్విచ్ ఆన్ చేసి ఇక్కడ లైట్ వెలుగుతుంది. సో ఆ లైట్ ని బట్టి వాళ్ళు వస్తారు అక్కడికి. కస్టమర్ ఏం పిలవాల్సిన అవసరం ఉండదు, ఏది ఉండదు. జస్ట్ వాళ్ళు పుట్టినతోనే జస్ట్ వెయిట్ కాల్ స్విచ్ అనేది ఆన్ చేస్తే మేము అసిస్టెన్స్ ఇస్తాం. అది జైల్ కాన్సెప్ట్ చూసాం కదండి, ఇదేమో ఇంకోటి ప్రైవేట్ సీటింగ్ లాగా ఉంటది. ఎవరన్నా ఫ్యామిలీ కానీ ఎవరన్నా స్టూడెంట్స్ కానీ ఇట్లా సపరేట్ గా కావాలనుకుంటే 4 members కి సరిపోయే సీటింగ్ కెపాసిటీ ఉంటుందండి. ఇట్లా ఉంటుంది. సో జైల్ కాకుండా ఇలాంటి సీటింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి జస్ట్ రెస్టారెంట్ టైప్, ఐ మీన్ ఎక్కువ కెపాసిటీ ఒక 20 members 30 members వస్తే ఇదంతా క్లబ్ చేసేసి ఇస్తాం. వాళ్ళకి కావాలంటే ప్రైవేట్ స్పేస్ లాగా కూడా ఇస్తారు. ఓకే సో మీ దగ్గర 3 type ఆఫ్ సీటింగ్ అయితే ఉంది. జైల్ సీటింగ్ ఒకటి, కర్టెన్స్ ఒకటి, క్యాబిన్స్ అండ్ ఇది నార్మల్ రెస్టారెంట్ టైప్ లో. సో ఏ కస్టమర్ వచ్చినా వాళ్ళని సాటిస్ఫై చేసేలాగా అన్ని రకాలుగా పెట్టారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు మాకు థీమ్ అదంతా కదా, మాకు మీ ఫుడ్ ముఖ్యం, ఎక్కడైనా కూర్చొని తింటాం, మాకు వెయిటింగ్ వద్దు, త్వరగా కావాలన్నప్పుడు ఇక్కడ రావడం, జస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు, తినేస్తారు, వెళ్ళిపోతారు. ఇందులో ఇంకొక క్లారిటీ కూడా వచ్చింది, అంటే చీకట్లో వీళ్ళు ఏదైనా పెడతారనే వాళ్ళు కూడా, అంటే మీరు భయం లేకుండా అన్ని టైప్ లో కవర్ చేసేసినట్టు మీరు ఇష్టం ఎక్కడైనా కూర్చోండి అన్న టైప్ లో. డార్క్ థీమ్ ఇష్టపడే వాళ్ళు అటు, లేదు మాకు పక్కన ఎవరితో సంబంధం లేదు, మేము ఒక్కలే ఉండాలన్నకి ప్రైవేట్ సీటింగ్ ఉంటుంది. అండ్ వీ నీడ్ టు సోషలైజ్ అనే వాళ్ళకి ఇలా. మనం అయితే ఇప్పుడు కిచెన్ లోకి వచ్చేసాము. కిచెన్ లో మనం మంచి రెసిపీ ఒకటి అడిగి తెలుసుకొని నేర్చుకుందాము. మాకోసం ఏం చేసి చూపిస్తారు ఈ రోజు? ఇందాక చెప్పాను స్టార్టర్ లో అరేబియన్ స్పెషల్ ఫిష్, ఓకే అదొకటి. అండ్ తందూరిలో ఫాస్ట్ రన్నింగ్ చికెన్ టిక్కా కబాబ్, బోన్లెస్ వస్తుంది. సో మనం ఇప్పుడు 2 recipes అయితే తెలుసుకుందాము. జిస్మత్ వల్ల జైల్ మండి రెసిపీస్ అన్నమాట. సో మీరు ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు, అంత ఈజీగా మీకు చేసి చూపిస్తారు. సో హైజీన్ గురించి చెప్పండి, అంటే ఎలా మెయింటైన్ చేస్తారు? ఇప్పుడైతే చూడడానికి నీట్ గా అలా ఉంది, బట్ మీరు ఏ టైం లో వచ్చినా, మీరనే కదా ఎవరు వచ్చినా యాక్చువల్లీ ఎవరు కిచెన్ లోకి అలౌ చేయరు. బట్ మీరు అడగగానే నేను వెళ్దామన్నాను, ఎందుకంటే మీరు చూడొచ్చు ఫ్లోర్ కానీ ఆ యూస్ చేసే స్టవ్స్ కానీ యూటిలిటీస్ కానీ ఏదైనా ఎప్పుడు చాలా నీట్ గా ఉంటుంది. క్లీన్ చేస్తూనే ఉంటారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ థ్రైస్ కిచెన్ క్లీన్ చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్ అండ్ నైట్ 3 times కంపల్సరీ కిచెన్ క్లీన్ చేస్తారు. మనం వాడే యూటిలిటీస్ కంపల్సరీగా క్లీన్ చేస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా వెజ్ సెషన్ కంప్లీట్ వేరు, నాన్ వెజ్ వేరే ఉంటది, గిన్నెలు అవి కూడా కలపరు అని. సో అలా తినే వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. వెజ్ అండి, ఇది ప్యూర్ వెజ్ అండి. ఓకే
అది నాన్ వెజ్ హండి. ఓకే, అక్కడ నాన్ వెజ్. అండ్ తను నాన్ వెజ్ ఇస్తున్నాడు, ఓకే, వెజ్ ఇంకొక అతను ఉంటాడు, అతను ఇస్తాడు. అతనే ముట్టుకుంటాడు, అంతే. ముట్టుకోవడం కూడా. వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ ప్లేట్ తీసుకొచ్చి ఇందులో పెట్టడం అట్లా ఉండదు. ఓకే, కంప్లీట్ గా వేరే. ఈ సెషన్ ఆఫ్ థింగ్స్ మొత్తం అతని హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాయి. నాన్ వెజ్ సెషన్ మొత్తం అతని హ్యాండ్ ఓవర్. ఓకే, సో అట్లా మెయింటైన్ చేస్తారు వాళ్ళు, మళ్ళీ మెర్జ్ అవ్వకుండా. సో ఇక్కడ అయితే తందూరీస్ కోసం మీరు ఇక్కడ ప్రిపేర్ చేశారు. ఇది తందూరి అండ్ ఇక్కడ మటన్ సూప్ అవుతా ఉంటది. ఓకే, ఇక్కడ జ్యూసీ, నేను చెప్పాను కదా జ్యూసీ మటన్ లో యూజ్ చేసే జ్యూసీ, ఇది ప్రిపేర్ చేస్తున్నారు, ఇది ఇంకా అవ్వలేదు. అండ్ ఆల్సో ఇది ఏ పూట ఆ పూట ప్రిపేర్ చేయాల్సింది కంపల్సరీ. అందుకే చిన్న. అవును అవును. ఇక్కడ అంతా మన మండి దమ్ అవుతా ఉంటదండి. అండ్ ఇది 5 kgs రన్నింగ్. ఇప్పుడు అది చేస్తున్నారు కదా, అది 5 kgs. ఇందాక 10 minutes బిఫోర్ వచ్చింది. ఇది అయిపోతుంది, మళ్ళీ అగైన్ అది తీసుకుంటారు. అది ఇక్కడికి రాగానే ఇక్కడికి ఇంకో హండి వెళ్తుంది. సో ఇప్పుడు నాన్ వెజ్ విషయానికి వస్తే ఇప్పుడు చికెన్ అలా ఫ్రిడ్జెస్ లో పెట్టడం అలా ఉంటుందా? మా దగ్గర ఏమి ఉండదండి. ఓకే, మీరు ఇంకో 5 minutes ఆగితే ఇంకొక నెక్స్ట్ రౌండ్ చికెన్ వస్తుంది. ఓకే, ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు చికెన్ తీసు. మటన్ అయినా చికెన్ అయినా ఎప్పటికప్పుడు రావాల్సిందే. ఈవెన్ దో ఫిష్, మనకి విజయవాడలో మీకు తెలిసిందే సీ ఫుడ్ ప్రాబ్లం లేదు. సో చికెన్, మటన్ అండ్ ఫిష్ కంపల్సరీ మార్నింగ్ రావాలి అండ్ ఈవినింగ్ రావాలి. సో ఇప్పుడు ఒకవేళ క్వాంటిటీ మిగిలిపోయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? లేదండి, యాక్చువల్ గా మాకు ఐడియా ఉంటది, ఈ 5 kgs ఇంత మందికి వస్తుంది. ఓకే, అండ్ మేము ఎప్పుడు ఇక్కడ 2 పార్ట్నర్స్ ఉంటాం ఈ బ్రాంచ్ కి. సో ఫ్రంట్ ఎండ్ ఒకళ్ళు ఉంటాం, బ్యాక్ ఎండ్ ఒకళ్ళు ఉంటాం. సో ఈ క్వాంటిటీ చూసుకొని మేము వేపిస్తాం, అంతేగాని రైస్ ప్రిపేర్ చేపిస్తాం. అంతేగాని వేసేసి రేపు ఇయటమో లేకపోతే ఈవినింగ్ ఇయటమో ఏముండదు. ఫ్రెష్నెస్ ఉంటది. అండ్ ఆల్సో మాకు చాలా కాస్ట్ కట్ అవుతుంది. ఆ వేస్టేజ్ తగ్గించుకోవడం వల్ల మాకు చాలా అదొక స్వార్థం. ప్లస్ ఫ్రెష్ గా కస్టమర్ సర్వ్ చేయాలి. అండ్ ఇన్ కేస్ బై మిస్టేక్ ఎప్పుడన్నా ఎస్టిమేషన్ అటు ఇటు అయితే కూడా మేము నియర్ బై రోడ్ సైడ్ వాళ్ళకి ఇవ్వటమో లేదా వర్కర్స్ కి ఇచ్చేసి రోడ్ స్వీపర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తారు. సో చూసారు కదా, ఎక్కువ వేసేసి మార్నింగ్ ఈవినింగ్ పెట్టడం కూడా ఉండదు. వీళ్ళు వేసే క్వాంటిటీని చాలా చిన్న హండీస్ అన్నమాట. వాళ్ళు జనాలు ఈ రోజు ఎక్కువ వస్తారు అనుకున్నప్పుడు వెంటనే ప్రిపేర్ చేయడము, లేకపోతే కావాల్సినప్పుడు దాన్ని బట్టి వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ప్రిపేర్ అయితే చేస్తారనమాట. ఇది ఆల్రెడీ ఇందాక 10 minutes బ్యాక్ తీసారు మా ముందే. ఇది అయిపోయింది ఆల్రెడీ హండి. ఇంకొక 2 రెడీగా ఉన్నాయి. ఈ రోజు సండే కాబట్టి కొంచెం ఫాస్ట్ మూవింగ్ ఉంటదని చెప్పి ఎక్కువ వేసారంట. సో చూడొచ్చు, వీళ్ళ కిచెన్ అయితే హైజీన్ పర్ఫెక్ట్ ఉంది. అండ్ క్లీనింగ్ అది కూడా మేము వస్తున్నప్పుడు దారిలో చూసాము, ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేస్తున్నారు. హైజీన్ ఇస్ పర్ఫెక్ట్ అన్నమాట ఇందులో. సో రెసిపీ చూసేద్దాం రండి. మండి ప్రిపరేషన్ ప్రాసెస్. ఫస్ట్ ఆయిల్ అండ్ ఘీ వేసి తర్వాత ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. అందులో మసాలాస్ యాడ్ చేస్తున్నారు. కుకింగ్ ప్రాసెస్ ఎంతసేపు పడుతుంది ఒక హండీకి? 1 hour అండి. 1 hour, 45 to 1 hour. 1 hour అది స్లోగా బాయిల్ చేసుకుంటాం. అవునండి. రైస్ నానబెట్టిన దాన్ని బట్టి ఉంటది. రైస్ కరెక్ట్ గా ఒక 2 hours బిఫోర్ నానబెడితే మనకి 45 minutes or 50 minutes కి వస్తుంది. లేదు అనుకుంటే 1 hour 15 minutes పడుతుంది. సో సాల్ట్ యాడ్ చేశాక 2 బౌల్స్, అంటే ఇది యాక్చువల్లీ బౌల్ సైజ్ లో ఉంది ఆ గరిట, దాంతో 2 యాడ్ చేసిండ్రు. తర్వాత అందులో మటన్ సూప్ యాడ్ చేస్తున్నారు. ఇందులో నార్మల్ వాటర్ వేయకుండా మటన్ సూప్ వేస్తారు. ఇది నాన్ వెజ్ హండీ కాబట్టి మటన్ సూప్ అయితే ఇందులో యాడ్ చేశారు. తర్వాత 2 hours నానబెట్టుకున్న రైస్, 5 kgs రైస్ ఇందులో యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది అయిపోయింది. అండ్ అగైన్ ఫ్రెష్ హండీ వస్తుంది ఇక్కడికి. నెక్స్ట్ ఇచ్చే ఆర్డర్స్ అన్ని ఫ్రెష్ హండీలో ఇస్తాం. హండీ అయిపోయింది, కొత్తగా ఇంకొక హండీ అయితే పెడుతున్నారు. దమ్ చేయడం కూడా హడావడి చేయడం అట్లేముండదండి. రైస్ నిలబడింది కదా,
హార్డ్ దమ్ చేస్తే ఏంటంటే ఇంత ఫైన్ టెక్స్చర్ రాదు. ఓకే. మనం స్లోగా ఒక 40 minutes టైం తీసుకొని చేస్తే రైస్ అనేది కొంచెం నిలబడుతుంది. రైస్ వాటర్ మొత్తం ఇంకిపోతుంది. అసలు ఈ మండీ స్టైల్ రెసిపీ ఎక్కడ నుంచి ట్రై చేశారు? ఇది సౌదీలో బాగా ఫేమస్ అండి. సౌదీలో. ఓకే. అండ్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మహేష్, అతను ఓన్ గా కొన్నాళ్ళు చెఫ్ ఓన్ చేసుకొని ట్రైన్ చేసుకొని ఆ తర్వాత ఇట్లా రెసిపీ ట్రై చేసి అండ్ ఆల్సో మంది కుకింగ్ స్టైల్ కూడా దమ్ రైస్ ఇచ్చేసేసి, యాక్చువల్ గా నేను అనకూడదు కానీ కొన్ని ఫ్యూ రెస్టారెంట్స్ మండి అని చెప్పేసి దమ్ బిర్యానీ రైస్ పెట్టేసి కింద సీటింగ్ పెట్టేసి దమ్ బిర్యానీ రైస్ ఇచ్చేస్తారు. మన అట్లా ఉంటుంది. మన వే ఆఫ్ కుకింగ్ అని ఏంటంటే ప్యూర్ మండి స్టైల్లోనే ఉంటుంది. సో మనకి మన విజయవాడ వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండేలాగా చిన్న చేంజెస్ చేసాము. బికాస్ వీ కెన్ హ్యాండిల్ బోత్. విజయవాడ సైడ్ వాళ్ళని హైదరాబాద్ వాళ్ళని హ్యాండిల్ చేయొచ్చు, కానీ విజయవాడ వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం. బికాస్ వాళ్ళ నాలుగు మీద టేస్ట్ బడ్స్, మిగతా వాళ్ళకి 1-2 ఉంటే వీళ్ళకి ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో కొంచెం చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్ గా చేయాల్సి వస్తుంది. అరేబియన్ స్పెషల్ ఫిష్ అని చెప్పాను కదా. అరేబియన్ స్పెషల్ ఫిష్. సో ఇప్పుడైతే మనము అరేబియన్ స్పెషల్ ఫిష్ రెసిపీ అయితే చూద్దాము. సో ఇది ఫిషా? అవునండి. స్కిన్ తీసేసారా? అవునండి. ఓకే. ప్రాసెస్ అయినా వస్తుంది ఇది. తర్వాత మేము దాన్ని క్లీన్ చేసుకొని ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాట్ అట్లా ఏమన్నా ఉంటే మొత్తం రిమూవ్ చేస్తే ఈ సైజ్ వస్తుంది. ఓకే. ఏం ఫిష్ ఇది? బాసా. వియత్నాం బాసా అనేసి. ఓకే. సో మాకు ఒకసారి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి. అరేబియన్ స్పెషల్ ఫిష్. ధనియా పౌడర్, హల్దీ, జీరా పౌడర్, సాల్ట్, గరం మసాలా, చిల్లీ పౌడర్ అండ్ అజ్వాన్. వామ్ వేస్తారా? ఓ నైస్. అండ్ ఫిష్ ఎగ్ మ్యారినేట్ చేసుకోవడానికి. ఓకే. సో ఇదైతే మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఆయిల్ లో ఫ్రై చేసేటప్పుడు సో ఇలా ఒకసారి తీసి చెక్ చేసుకుంటారు అయ్యిందా లేదా. కుక్ అయిందా లేదా చెక్ చేసుకుంటారు. ఒక చిన్న స్టిక్ పెట్టి కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటారు. సో ఫిష్ అయితే రెడీ అయిపోయింది, దాన్ని సర్వ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఏం చేసి చూపిస్తున్నారు? చికెన్ టిక్కా కబాబ్ అండి. చికెన్ టిక్కా కబాబ్. ఓకే. ఇందాక నేను మీకు చెప్పాను కదా తందూరి కబాబ్స్ లో ఫాస్ట్ మూవింగ్ అనేసి. ఓకే. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ బ్లాక్ సాల్ట్, గరం మసాలా, లెమన్ జ్యూస్, చిల్లీ పౌడర్, హల్దీ, కాశ్మీరీ చిల్లీ పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, సాల్ట్, చాట్ మసాలా అండ్ కసూరి మేతి. ఓకే. అండ్ ఇది వచ్చేసి జింజర్ పేస్ట్. ఇది కర్డ్ అండి. దీన్ని ఎట్లా అంటే ఆ కర్డ్ లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి యోగర్ట్ లాగా తయారు చేయాలి. బాగా హార్డ్ గా అవ్వాలి. ఓకే. ఒక 8 పీసెస్ బోన్లెస్ చికెన్. అవునండి. బోన్లెస్ చికెన్ కి ఈ మసాలాస్ అన్ని ప్రిపేర్ చేద్దామా? ఫస్ట్ కర్డ్ యాడ్ చేసాము. నెక్స్ట్ సాల్ట్. ఓకే. చాట్ మసాలా. ఓకే. నెక్స్ట్ జీరా పౌడర్, గరం మసాలా, చిల్లీ పౌడర్, హల్దీ అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ కోసం. మేము కలర్స్ యూస్ చేయమని చెప్పాము కదా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వి ఆర్ యూజింగ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. కిచెన్ కింగ్ మసాలా. ఓకే. బ్లాక్ సాల్ట్, కసూరి మేతి, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. నెక్స్ట్ సో ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక లెమన్ జ్యూస్ యాడ్ చేసేసి నెక్స్ట్ చికెన్. ఓకే. ఇది మ్యారినేషన్ ఏమన్నా పెట్టి ఉంచాలా? లేదండి, యాక్చువల్ గా అందరూ మ్యారినేషన్ చేసి 1 day బిఫోర్ చేసి ఉంచుతారు, బట్ మేము అలా ఉంచాం. ఓకే. ఆర్డర్ రాగానే వెంటనే ఇది తీసుకోండి. ప్రాసెస్ స్టార్ట్ అయ్యి తర్వాత తందూరికి. ఇప్పుడు లెమన్ వాటర్ యాడ్ చేసి. అవునండి. ఓకే. సో ఫస్ట్ చూపించిన మసాలాలు అన్ని కూడా అందులో యాడ్ చేసిన తర్వాత లెమన్ వాటర్ లాస్ట్ లో యాడ్ చేసి దాన్ని కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత అందులో చికెన్ కి పట్టిస్తారు.
సో మటన్ సూప్ అయితే ఫస్ట్ వచ్చింది అనమాట. ఇది చాలా ఇక్కడైతే ట్రెండింగ్ అంట అండ్ చాలా ఫేమస్ అంట, చాలా బాగుంటది అని ట్రై చేసి చూద్దాం. నిజంగానే చాలా బాగుంది. అంటే దీన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా తెలియట్లేదు. చాలా చాలా యమ్మీగా ఉంది. అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెలుస్తున్నాయి. ఒక మంచి ఘాటు ఫీల్ అయితే ఉంది, చాలా బాగుంది. సో ఇది జ్యూసీ మటన్ అన్నమాట. ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాము. చాలా బాగుంది. రెసిపీ చూసాం కదా ఫిష్, సో ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా క్రిస్పీగా చాలా బాగుంది. నిజంగానే మయోనీస్ టేస్ట్ కూడా చాలా బాగుంది. యా, సో ఇందాక మనం చూసిన ఇంకొక రెసిపీ చికెన్ టిక్కా కబాబ్ కూడా వచ్చేసింది. టేస్ట్ చేసి చూద్దాము. సూపర్ అసలు. సో ఫైనల్ గా మా ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు దాకా ఎవరైతే టేస్ట్ చేయలేదో ప్లీజ్ వచ్చి టేస్ట్ చేయండి, కంపల్సరీగా మీరు సాటిస్ఫై అవుతారు అనుకుంటున్నాము. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా మీ సజెషన్స్ ఉన్నా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. సూపర్. మీకు ఎలా అనిపించిందండి ఓవరాల్? నాకైతే స్టార్టర్స్ అయితే మామూలుగా లేవు. నేను ఇది ఆల్రెడీ హైదరాబాద్ లో ట్రై చేశాను, ఇవి కూడా తిన్నాను. బట్ ఇప్పటికిప్పుడు ఫ్రెష్ గా చేసి తెలుస్తుంది అది. చాలా బాగున్నాయండి. ఏదో హైప్ కోసం చెప్పట్లేదు కానీ నిజంగా బాగున్నాయి. మీకు మెయిన్ మా స్టార్టర్స్ లో ఫ్రెష్నెస్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆయిల్ కూడా మీరు వచ్చే ముందు అది ఫిల్ చేయడం జరిగింది. కొన్ని డిప్స్ తర్వాత తీసేస్తాం, మళ్ళీ రీఫిల్ చేస్తాం. మీరు ఆ క్లిప్ లో చూసినట్లయితే మీరు ఫిష్ చేసినప్పుడు అది వైట్ గానే ఉంది, బ్లాక్ లేదు. సో డైలీ జరిగే ప్రాసెస్ అది. మార్నింగ్ వేస్తాము, అది కొన్ని డిప్స్ తర్వాత ఒక మీటర్ ఒకటి ఉంటది, అందులో ఇన్ని పాయింట్స్ తర్వాత ఆయిల్ తీసేయాలని ఉంటుంది. తీసేస్తాము, మళ్ళీ రీఫిల్ చేస్తాం. అండ్ మా స్టార్టర్స్ కూడా అప్పుడప్పుడు చేయడం వల్ల ఏది ప్రిజర్వ్ గా ఉండదు కాబట్టి మీకు ఆ టేస్ట్ వస్తుంది. ఈ పీసెస్ కూడా అందుకే మీకు అంత టెండర్ గా ఉండేది చికెన్ టిక్కా కబాబ్ పీసెస్. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర మెయిన్ ఏంటంటే క్వాలిటీ అన్నమాట. మనం ఫస్ట్ చూడాల్సింది బయట ఫుడ్ తిన్న తర్వాత అంతమంది మండీస్ లో తినడం అదంతా జరిగినా కూడా అంత ఇన్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఇట్లా సస్టైన్ అవుతున్నారంటే రీజనే క్వాలిటీ. మనం పర్సనల్ గా వెళ్ళి విజిట్ చేసి చూసాము కిచెన్ ఎలా ఉంది అని. సో వాళ్ళ ప్రాసెస్ అంతా కూడా చాలా జెన్యూన్ గా అనిపించింది మాకైతే. అండ్ క్లీన్ గా చాలా హైజీన్ మెయింటైన్ చేస్తూ అయితే కుకింగ్ అయితే చేస్తున్నారు. వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళకు కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పారు, వెజ్ కంప్లీట్లీ ఒకళ్ళు హ్యాండిల్ చేస్తారు, నాన్ వెజ్ ఒకళ్ళు కంప్లీట్లీ హ్యాండిల్ చేస్తారు. ఈవెన్ వాళ్ళు యూటెన్సిల్స్ కూడా కలిపి యూజ్ చేయరు, వేటికి అవే యూజ్ చేసి పెడతారు. ఈవెన్ తినే ప్లేట్స్ కూడా వాటికి వేరే ఉంటది, వెజ్ వాళ్ళకి అండ్ నాన్ వెజ్ వాళ్ళకి వేరే ఉంటుంది. సో నేనైతే నా పర్సనల్ గా విజిట్ చేశాను, ట్రై చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు ఎవరైనా జిష్మత్ లో ట్రై చేయని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి ఒకసారి విజిట్ చేసి ఫుడ్ అయితే ట్రై చేయండి. అన్ని మండీస్ లో కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది, ఎందుకంటే వాళ్ళు కుకింగ్ చేసే ప్రాసెస్ మనం చూసాం కదా. రైస్ ని వాటర్ తో కాకుండా ఏదైతే మటన్ సూప్ తోటి చేస్తున్నారు కాబట్టి ఆ ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది. ఇది వెజిటేరియన్ వాళ్ళకి కూడా సపరేట్ గా ఉంటది కాబట్టి మీరు ఈజీగా అండ్ హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో చాలా మంచి ఫుడ్ అయితే నేను టేస్ట్ చేశాను. మీరు కూడా తప్పకుండా జిష్మత్ జైల్ మండి విజిట్ చేయండి. ఇదైతే బెంజ్ సర్కిల్ దగ్గర ట్రెండ్ సెట్ మాల్ దగ్గర అయితే ఉంటది. మీకు లొకేషన్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చెక్అవుట్.